హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అచ్చం హోటల్లో దొరికే క్రిస్పీగా కలర్గా ఉండే ఈ దోశల్ని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఇన్స్టెంట్ దోశ రెసిపీని అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు టెక్స్చర్ కూడా అచ్చం హోటల్ స్టైల్లోనే వస్తుంది. చాలా ఎర్రగా వస్తాయి దోశలు అనేవి. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఈ దోశ కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోండి. ఏ కప్పుతో అయితే మీరు బియ్యం పిండిని కొలుచుకున్నారో అదే కప్పుతోనే 1 కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకోండి. చిన్న సుజీ రవ్వ అండి, అది 1 కప్పు దాకా వేసుకోండి. అలాగే సేమ్ అదే కప్పుతోనే అరకప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి. గోధుమ పిండిని వేసుకోవడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా అలాగే ఎర్రగా కూడా వస్తాయండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో కావాలనుకుంటే శనగపిండినైనా సరే యూస్ చేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల దోశలు అనేవి ఎర్రగా వస్తాయి. అలాగే అదే కప్పుతోనే 1 కప్పు నిండుగా పెరుగును వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ దాకా పంచదారను వేసుకోండి. పంచదారను వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి, అలాగే ఎర్రగా కూడా వస్తాయండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని కూడా వేసుకోండి. వంట సోడాని వేసుకోవడం వల్ల దోశలు అనేవి చక్కగా వస్తాయండి. అప్పటికప్పుడు దోశ పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం కంపల్సరీగా వంట సోడానైతే వేసుకోవాలి. అలా వంట సోడాని వేసుకోవడం వల్ల ఇలా దోశ బ్యాటర్ అనేది కాస్త ఉబ్బినట్టుగా ఉంటుందండి. దోశలు అనేవి క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి. కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నార్మల్గా మనం దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. చూడండి, దోశ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. నార్మల్గా మనము ముందు రోజే నానబెట్టి తీసుకున్న దోశ పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇదే కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చేసుకోవాలి. మరి దోశ బ్యాటర్ అనేది పల్చగా ఉండకూడదు, అలా అని థిక్గా కూడా ఉండకూడదండి. గరిట నుండి ఇలా వేస్తే లూజ్గా కిందికి వెళ్ళిపోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు కలుపుకొని ఈ పిండిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దోశలను వేసుకోవడం కోసము స్టవ్ మీద దోశ ప్యాన్ని ఉంచుకుని దోశ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత నీళ్ళతో స్ప్రింకల్ చేసుకోండి. ఇప్పుడు 1 గరిటె దోశ బ్యాటర్ని ప్యాన్ మీద వేసుకొని ఇలా చుట్టూ తిప్పుకుంటూ దోశనైతే వేసుకోండి. మరి పల్చగా వేసుకోకండి, అలా అని మరి మందంగా కూడా వేసుకోకండి. దోశ బ్యాటర్ని ఇలా ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుండి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. దోశ అనేది క్రిస్పీగా రావాలి అనుకుంటే కనుక మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశను ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకోండి. అలా అయితే క్రిస్పీగా వస్తుంది దోశ అనేది. లేదా మీకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే కనుక మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాస్త ఎర్రగా అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మరొక వైపు కూడా ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకొని పక్కకు తీసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. అదే మీరు క్రిస్పీగా కావాలి దోశ అనేది అనుకుంటే కనుక మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఎర్రగా క్రిస్పీగా వచ్చేటట్టు కాల్చుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక క్రిస్పీగా వస్తుందండి దోశ అనేది. పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది, తింటున్నప్పుడు నోట్లో సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఇలా ఎర్రగా కాల్చుకున్న దోశను పక్కకు తీసుకోండి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లోనే మీరు దోశల్లా వేసుకోండి. క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా అయ్యేటట్టు కాల్చుకొని తీసుకోండి. అదే సాఫ్ట్గా కావాలి అనుకుంటే కనుక మీరు కాస్త మందంగా దోశను వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే కనుక సాఫ్ట్గా కూడా వస్తాయండి. చూసారు కదండి ఎంత చక్కగా దోశలు వచ్చాయో కదా. సేమ్ మనము ముందు రోజు నానబెట్టుకొని అంత ప్రాసెస్ చేసుకున్న దోశలు ఇలాగే వస్తాయి. అలాగే అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకున్న దోశలు కూడా సేమ్ అలాగే వస్తాయండి. ఎంతో క్రిస్పీగా, సాఫ్ట్గా, క్రంచీగా, కలర్ కూడా అచ్చం హోటల్ స్టైల్లో ఎలా అయితే దోశ అనేది ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్తోనే వస్తుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈ దోశ అనేది మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.